అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక మీన లగ్నంలో ధ్వజారోహణతో మహోత్సవం ఆరంభమైంది. ఈ సమయంలో తిరుమల కొండపై శ్రీనివాస నామం మారుమ్రోగనుంది. ఇక ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు. తిరుమలలో సాయంత్రం 5:45 మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పెద్దశేష వాహన సేవ చేపట్టారు అర్చకులు. ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సీఎంకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. మరోవైపు బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దసరా సెలవులు కావడంతో రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. గరుడోత్సవం రోజు భక్తులు భారీగా వస్తారని అంచనాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మాడ వీధుల్లో గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు టీటీడీ అధికారులు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేలా సులువుగా శ్రీవారి వాహన సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పటిష్ట చర్యలు చేపట్టారు. పూర్తి స్థాయిలో టీటీడీ నుంచి, పోలీస్ నుంచి ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తారు. దీనివల్ల సీమ్లెస్గా మనకి మాడా స్ట్రీట్లో కానీ, అవుట్ సైడ్ కానీ, పిలిగ్రిమ్స్కి అన్నపానీయాలు కానివ్వండి, శానిటేషన్కి సంబంధించిన కానీ, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కొన్ని స్లైడ్స్ వేపించి దాంట్లో పాసెస్ గురించి సెన్సిటైజ్ చేశారు. అలానే మూవ్మెంట్ ఆఫ్ ది వెహికల్ గురించి చెప్పారు. సెన్సిటివ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ, టీటీడీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు. ఒక టీమ్గా వర్క్ చేసే క్రమంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. బ్రహ్మోత్సవాలతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. బందోబస్తుకు 5,145 మందిని వినియోగిస్తున్నారు. టీటీడీ సెక్యూరిటీ సైతం బందోబస్తులో ఉంది. సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నియంత్రించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. గరుడ సేవ రోజు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో తిరుపతి నగర శివార్లో 5 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు భక్తులొచ్చే సౌకర్యం కల్పించారు. 2,700 అత్యాధునిక సీసీ కెమెరాలు, నిఘా నియంత్రణ కేంద్రాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు పోలీసులు. ఈ ఏడాది నూతనంగా వీడియో ఎనలైజింగ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ను అందుబాటులో తీసుకొచ్చారు. 8వ తారీఖున గరుడోత్సవం జరగబోతోంది. 12వ తారీఖున మనకు చక్రస్నానం జరగబోతుంది. వీటన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్యూరిటీ కానీ లేదా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది ప్రతి ఆఫీసర్ని కూడా. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వాహన సేవలను వీక్షించేలా ఏర్పాటు చేశారు. అదనంగా 4 మాడ వీధుల్లోని మూలల దగ్గర మరో 80,000 మందిని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. తిరుమలలో 24, తిరుపతిలో మరో 5 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తిరుమలకు 8,000 వాహనాల వరకు వెసులుబాటు కల్పించారు. ఆపై ఆర్టీసీ బస్సులోనూ సైతం అనుమతి ఇవ్వనున్నారు. మాడ వీధుల్లో ప్రవేశించే భక్తులు 4గింటిలోనూ ప్రవేశ నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేశారు. అక్కడ తొక్కిసలాటలు జరగకుండా టీటీడీ ఆధ్వర్యంలో కొత్తగా తరలింపు టీంను అందుబాటులో ఉంచారు.
గ్యాలరీల నుంచి బస్టాండ్ వరకు భక్తులను వీరే తరలిస్తారు. వీవీఐపీ, వీఐపీలు, ప్రెస్, ఉద్యోగులకు పాస్లను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల కొండ విద్యుత్ వెలుగులతో దగదగలాడుతోంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణలు పూర్తి చేశారు. కళ్యాణ వేదికలో ఫల, పుష్ప ప్రదర్శనలు ఏర్పాటు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా సీతా స్వయంవరం, అటవీశాఖ ఆధ్వర్యంలో 7 కొండలపై శ్రీనివాసుడు పవళించిన నమూనాను సిద్ధం చేశారు. శ్రీవారి ఆలయం దేవతా ప్రతిమలు మిరిమిట్లు గొలుపుతున్నాయి.